ఈరోజు ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రైతుల కష్టాలు ఈ యొక్క ప్రాంతంలోనే కాదు, హన్మాపురమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఈరోజు రైతులు పడుతున్న బాధ ఇక్కడ మనం దాని ప్రతిబింబం చూడవచ్చు. ఇక్కడ ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి చాలా చోట ఉన్నాయి. ఇంతకుముందే ఒక వీడియో నాకు పంపించారు. కనగల నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సెంటర్ నడుపుతున్న వాళ్ళందరికీ ఒక వ్యక్తి ఈ యొక్క లారీలు రావట్లే సమయానికి కాంటాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, ఇటువంటి ఒక సమస్య ఉన్నది, నేను ఎదుర్కొంటున్నాను, కనీసము నా ప్రాణం త్యాగం చేసేనా ఈ ప్రభుత్వంకు ఒక కన్ను తెరుపు ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. సరే, నేను రైతులను కోరుతా ఉన్నాను, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము మీతో ఉన్నాము, మోదీ గారు మీతో ఉన్నారు, ఆత్మహత్యకు పాల్గొనకండి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటే, ఏ రైతు మీద అయితే రైతుకు ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఒక ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మర్చిపోయారు, రైతుల్ని గాలి వదిలేశారు. రైతులకు వాళ్ళ బతుకు వాళ్ళే బతకండి అనేటటువంటి ఒక రీతిలో ఈరోజు రైతులు ఇక్కడ ఉన్నారు. నా చేతిలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 15 రోజులు, నెల రోజు నుంచి ఇక్కడ కుప్పలు పెట్టుకొని రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు లిఫ్ట్ అయితే రైస్ మిల్లర్స్ తీసుకుపోతారు. నరేంద్ర మోదీ గారు ఎంఎస్పీ పెంచారు. మళ్ళీ ఆ ఎంఎస్పీ ఆ ఒక రేట్లో మిల్లర్స్ తీసుకోవాలి. గన్ని బ్యాగులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానిపైన ఉన్న టార్పోలిన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కనుక రైతులందరూ కూడా రెంట్కి తీసుకువచ్చి కొనుక్కొని దాని మీద కవర్ చేసుకుంటూ పడితే, నా వాన పడితే మళ్ళీ ఎండబోసి, మళ్ళీ వాన పడితే మళ్ళీ ఎండబోసి, 4-5 సార్లు ఒక 15 రోజులు 20 రోజుల నుంచి ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నది. ధాన్యం ఒక వేటు తగ్గిపోతుంది, వేటు తగ్గిపోతే రేటు తగ్గిపోతుంది. నీళ్లు పడి సరైనటువంటి ఒక ఇక్కడ ఫెసిలిటీస్ లేక ఈ మొక్కలు వస్తూ ఉన్నాయి. రైతు ఎకరము 2 ఎకరాలు చిన్న అన్ని సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఏ విధంగా ఈరోజు వాళ్ళు బతకాలి, ఏ విధంగా ఈ అమ్మాలి ఇవి? నేను ఇప్పుడు జేసీ గారితో మాట్లాడాను. గత వారం నుంచి కేవలం 2 లారీలు వచ్చినాయంట. ఇక్కడ చూసాం మనం 40-50 కుప్పలు పడి ఉన్నాయి, అక్కడ 80 కుప్పలు పడి ఉన్నాయి. 100 పైన అని అంటున్నారు. మీవే చూసింది 80 దాకా ఉన్నాయి, ఇంకా 20 అటు ఇటు బట్టి ఉన్నాయి ఇక్కడ. మరి ఈ 100 కుప్పలు ఎప్పుడు ఎత్తుతారు? జేసీ గారితో మాట్లాడితే, సార్ వారు 2 రోజులు మొత్తం ఎత్తేస్తాం సార్ అంటారు. ఇప్పుడు లారీలు వస్తాయని చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. నేను రైస్ మిల్లర్లు, అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు ఏర్పాటు పడింది రాష్ట్రంలో. ఒక ధాన్యమే ఒక ఒరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది. రకరకాల పంటలకు ఎంఎస్పీ పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వములో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, దళారీలు, రైస్ మిల్లర్సు, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు పరిస్థితి ఏ విధంగా అంటే తక్కువ ధరకు అమ్మడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు చెప్తా ఉన్నారు. టార్పోలిన్ పెట్టినా కూడా కింద నుంచి పందికొక్కలు వస్తూ ఉన్నాయి, అడవి పందులు వస్తూ ఉన్నాయి, అడవి పందులు తింటా ఉన్నాయి. అవి ధాన్యం తీసుకొచ్చినట్టు ఒక క్వింటల్ ఉంటే అది సగం క్వింటల్ అయిపోతూ ఉన్నది. అంటే ప్రభుత్వం ఎందుకు మేలుకో? ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ సెక్టార్ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రైతులతో రాజకీయాలు గత ప్రభుత్వం చేసేది సరే, ఆ ప్రభుత్వం చేసినందుకు ఆ పాపాన వాళ్ళకి పాపం చేశారు కాబట్టి మీకేదో ఈ యొక్క అధికారాన్ని అడ్డగడ్డారు. మరి మీరు కూడా ఏదో రైతులు మర్చిపోయేట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే ఇటువంటి ఒక తప్పు ఉండే కేసులు పెట్టండి వాళ్ళ మీద. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఇది ఊరుకోం మనం. అదేవిధంగా ఈ యొక్క మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సన్నకారు రైతులు, నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను, ఇక్కడ 100 కుప్పలు ఉన్నాయి. ఇక్కడ 100 కుప్పలు అంటే ఒక కుప్ప దగ్గర ఒక్కొక్క రైతు ఉన్నాడు. ఇక్కడ
రైతుతో పాటు వాళ్ళ కుటుంబం ఉన్నది. నెల రోజు నుంచి ఇక్కడ ఉన్నారు. ఎండకు ఇక్కడ ఉండే నీటి వసతి లేదు, భోజనాల వసతి లేదు. సరే, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. కనీసము ఈ యొక్క రైస్ మిల్లర్స్ని పిలిపించి మీరు వార్నింగ్ ఇచ్చి లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వాన్ని ఎందుకు ఈ పని చేయట్లేదు? ఎందుకు 1 మంత్ ఆగాల్సి వస్తుంది? చివరికి దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ ప్రొక్యూర్ చేసేది 100%. మరి మీవే ఇస్తాం మళ్ళీ మీకు దాన్ని పైసలు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ఎంఎస్పీ రేట్ కానీ, టార్పోలిన్లు కానీ, మీ యొక్క కాంటాలు కానీ అన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఒక్క పైసా, ఒక దబ్బడం, ఒక ఖర్చుతో సహా, సూత్లీ ఖర్చుతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి రైతాంగ వ్యతిరేక వైఖరిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మీరు రైతులను పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే రైతులు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా దీనిపైన మేము ఆందోళన చేస్తాము. మా కిసాన్ మోర్చా కూడా దీనికి ముందుకు ఉండి రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సంగతి తెలుసు. మరొకసారి ఈ మొక్కను చూడండి, మీరు చూడండి ఏ విధంగా పాపం మీ ముందే ఇచ్చిన ఇవన్నీ. ఈ యొక్క ధాన్యం వాళ్ళు తీసుకొని ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ కంట్లో నీళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చూడాల్సిన అవసరం ఉంది. ఆ రైతాంగాన్ని నేను కూడా కోరుతా ఉన్నాను. మీతో ఉన్నది, సమాజం మీతో ఉంది. దయచేసి ఆత్మహత్య అటువంటి దానికి పాల్గొకండి. మనం కలిసి పోరాడదాం, బ్రతికి పోరాడదాం, మన హక్కుని మనం సాధించుకుందాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.